తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఊబకాయం అంటే ఒబేసిటీ, బాడీలో కొవ్వు పేరుకుపోయి విపరీతంగా బరువు పెరిగిపోవటము, అది తగ్గడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మందిలో మనం చూస్తుంటాం. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. అయితే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లియర్ గా మాట్లాడదాం, తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఊబకాయం సమస్య రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవాలి మనం. అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఈటింగ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలాగే కొంతమందికి జెనెటికలీ కూడా రావచ్చు. బట్ మొత్తానికి ఈ సమస్య రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి, అలాగే బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? ఊబకాయం ఒక సైలెంట్ ఎపిడమిక్ అని అంటున్నారు ఈ మధ్య. అంటే తెలియకుండానే నెమ్మదిగా ఏదైతే ఒక మలేరియా, ఒక లేకపోతే టైఫాయిడ్ మాదిరి అది ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంది. అవైతే అంటువ్యాధులు, ఇది అంటువ్యాధి కాదు, కానీ అంటువ్యాధి లాగా ఒక జాడ్యం అయిపోయింది. మీరు ఆలోచించండి, భారతదేశంలో 24% స్త్రీలు ఊబకాయం. అసలు ఊబకాయం చెప్పాలంటే దానికి ఒక ప్రమాణికాలు, దానికి ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. అంటే ఏమిటి, ఒక వ్యక్తి తాలూకా కిలోగ్రాములో వెయిట్, దానికి డివైడ్ చేసి ఒక అతని హైట్ లేకపోతే స్త్రీ ఎవరన్నా ఆ వచ్చిన నిష్పత్తి. మామూలుగా అంటే 25% కన్నా ఎక్కువ ఉన్నట్టయితే దానిని ఓవర్ వెయిట్ అంటారు. 30% కన్నా ఉంటే ఒబేసిటీ, అప్పుడు ఊబకాయం. మొత్తం మీద ఇలాంటి ఉండే వాళ్ళ మహాకాయులు ఏదైతే ఉందో స్త్రీలలో అయితే 24% జనాభా, 23% మగవాళ్ళు. ఇందులో ఇంకా ముఖ్యం ఏంటండి, ఈ పొట్ట దగ్గర ఉండేటువంటి ట్రంకల్ ఒబేసిటీ అనేది చాలా ఎక్కువైంది, ఇంకా ప్రమాదమైంది. ఒకప్పుడు అయితే ఏదో పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంది, పల్లె ప్రాంతాల్లో తక్కువ ఉందని. ఇప్పుడు ఆ తారతమ్యం, ఆ గ్యాప్ అనేది దగ్గర అక్కడ కూడా ఇవే మొదలైనాయి. అదే కాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటే మనము జనరల్గా నార్త్ ఇండియాలో చూసుకుంటే మనం పంజాబ్, ఢిల్లీ, హర్యానా, దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువైపోయింది. ఎంతవరకు అంటే 2-3 రోజుల క్రితం ఒక సమాచారం వచ్చింది. వీటన్నిటికీ కారణం ముఖ్యంగా ఏంటంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని. అంటే ఏంటి, దాన్ని సానదీసి రెడీ టు ఈట్, రెడీ టు కుక్. ఇంకోటి స్త్రీలకు కూడా వండడానికి టైం లేదండి, తినడానికి అసలు ఏ దొరికితే తినేసి వేసుకెళ్ళిపోవడం పరిస్థితి. దానికి తోటి జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఇవన్నీ ఉండడం వల్ల తెలియకుండానే బరువు పెరిగిపోతూ ఉంటుంది. అన్నిటికంటే ఇంకా ప్రమాదం ఏదైతే ఏ దేశానికన్నా వెన్నుపాము వెన్నుముక ముందు భవిష్యత్తుకి అయ్యేటువంటి చిన్నపిల్లలు, అసలు ఇంకా భయంకరంగా ఉంది పరిస్థితి. అంటే 5 నుంచి 9 సంవత్సరాలు ఉండేటువంటి ప్రాయంలో ఉండే పిల్లలు తీసుకుంటే దగ్గర 9 మిలియన్లు భారతదేశంలో ఇప్పుడే ఊబకాయం కింద ఉన్నారు. ఎక్కడో న్యూస్ పేపర్లో కూడా చూశాను నేను. 2 పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఎదురుగా చేతిలో ఒక స్నాక్, ఎదురుగా ఒక పళ్ళెం, ఒక చేతిలో మొబైల్ ఫోన్. అంటే 2 కూడా అంత లావుగా ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరం ఏ దేశానికైనా భవిష్యత్తుకి. 10 నుంచి 19 సంవత్సరాలు ఉండే వాళ్ళు అయితే 14 మిలియన్. అంటే మరి ఈ పిల్లలు ఇలాగే ఉండేటట్టయితే వాళ్ళ బ్రెయిన్లో దాని ఎన్ని మార్పులు వస్తాయి, దానివలన ఎంత మంచి భావి భారత పౌరులు అవుతారు, ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇదంతా ఇప్పుడు ఆలోచించడానికి భయంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే దాని కారణాలు, దాని ఇబ్బందులు అనుకుని దానికి ఎంత చేయగలం అన్నది మన ప్రయత్నం నుంచి ప్రభుత్వం కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే వ్యక్తులు కానీ దానివల్ల ఎంత చేయగలను ఒక ఆలోచన చేద్దాం. నిజానికి ఊబకాయం అన్నది మెదడు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం మామూలుగా నాడీ మండలాన్ని. సెంట్రల్ అంటే ఏమిటి, మెదడు, వెనుపాము, అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నరాలని పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటాం. ఈ రెండింటి మీద దాని ప్రభావం ఉందటండి. ఒక అదృష్టము అందరూ గ్రహించాలి ఏమిటంటే, ఒకవేళ కానీ గట్టి ప్రయత్నం వ్యక్తుల నుంచి కానీ వచ్చి ఈ ఊబకాయం బారి నుంచి తగ్గితే ఇదంతా ఈ వచ్చే మార్పులు మనం ఏదైతే చెప్పుకోబోతున్నామో అవన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటి, ఆ వ్యక్తి చేతుల్లోనే, లేకపోతే తల్లిదండ్రులు, మిత్రులు, ఎవరు వాళ్ళ చేతిలోనే ఉంది తగ్గడం బరువు. దాని తాలూకు ప్రమాణాలు కూడా చెప్పుకున్నాం తర్వాత. ఇప్పుడు మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మెదడు తీసుకోండి. మెదడులో ముఖ్యంగా ఈ జ్ఞాపక శక్తి, తెలివి,
కాన్సన్ట్రేషన్ పిల్లల్లో మరీ ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. ఎవరో న్యూస్ పేపర్లో వచ్చిన ఐటెంలో ఏముందంటే 12 సంవత్సరాల పిల్లవాడు ఎక్కడో రాజ్కోట్లో గుజరాత్లో ఓకే. ఒక 6 నెలల ప్రాంతంలో 9 కిలోలు బరువు పెరిగాడట. ఏం లేదు, కూర్చోవడం, మొబైల్ చూడడం, స్నాక్స్. అయితే దానికి బ్రెయిన్ కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఏముంటుంది? అదే కదండి, దాని వలన ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ వల్ల అది మీరు చాలా బాగా అడిగారు. బ్రెయిన్కి ఏమిటంటే అసలు ఎంత సెన్సిటివ్ ఆర్గాన్ అంటే ఈ పిల్లలు కంటిన్యూస్గా ఇప్పుడు మొబైల్ సినిమా హాల్లో చూస్తారండి. దానివల్ల బ్రెయిన్ మీద పొట్ట మీద ఎలా ఎఫెక్ట్ వస్తుందో మీరు విచిత్రంగా ఉంటుంది. మీరు ఒక పాప్కార్న్ ప్యాకెట్ కొనుక్కొని వెళ్తారు పెద్దది. స్టార్టింగ్ లో ఏమనుకుంటారంటే ఎక్కడ లేదు, తర్వాత నెమ్మదిగా తిందాం, ఇప్పుడు ఎక్కడ అయిపోతుంది. సినిమా చూస్తూ ఉంటారు, అలా ఇంకా ధ్యానం అయిపోతూ ఉంటారు. బ్రెయిన్ తాలూకు ఎఫెక్ట్ దానిలో లీనం అయిపోయింది. మీరు ఆశ్చర్యపోతారు, పూర్తిగా ప్యాకెట్ అంతా అయిపోయింది. కరెక్టే. చూసారా? చూసినప్పుడేమో ఎక్కువ అంటే ఏమిటంటే దానికి ఇంకా తెలియకుండానే జరిగిపోతుంది, దాని ప్రభావం అంత మైకంలో పడిపోతుంది. అదే కాక ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఈ పిల్లలు ఏదైతే ముఖ్యంగా మొబైల్ ఫోన్ ముందు కూర్చొని చేసేవాళ్ళు, ఎవరో చెప్తున్నట్టు ఏంటంటే ఒక చిన్న బేబీ, నెలల ప్రాయం బేబీకి ఒక హై ఎండ్ కుర్చీలో పెట్టి ఎదురుగా ఒక మొబైల్, దానిలో రివ్యూ వస్తున్నాయి, ఏవి కార్టూన్స్, ఈ పక్కన ఒక టక్కున హీహే నవ్వుతూ ఉన్నప్పుడు ఒక స్పూన్ వెళ్ళిపోతుంది. అవును, తల్లిదండ్రులకి ఇది ఎవరైతే చూసే నానీస్ వాళ్ళందరికీ కూడా ఇదేదో అమ్మా ఇన్నాళ్ళకు ఒక పిల్లలకి భోజనం పెట్టేటువంటి ఒక మంచి సౌకర్యం భగవంతుడు కల్పించాడు, కానీ అక్కడతోనే ప్రమాదం. అంటే ఇప్పుడు ఏంటి, మామూలుగా ప్రతి భోజనానికి ముందు ఒక స్క్రీను, ప్రతిసారి ఒక స్నాక్తో పాటు ఒక రీల్ చూడడం, అసలు బయటకు వెళ్ళి ఆడుకునే సమస్య లేదు, దానివల్ల అంత గేమింగ్. అంటే మరి ఓపిక రాకపోతే ఏమవుతుందండి? ఇంకా ముఖ్యం ఏంటంటే భారతదేశంలోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబంలో ప్రతి నెలకి భోజనాని కోసం ఇంత అమౌంట్ మీరు కేటాయించారండి, దగ్గర 4,000 5,000 అనుకోండి. అందులో 3/1 ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కోసం. అంటే నమ్ముతారా? అంటే ఏవే మనం చెప్పుకున్నవే. దానివలన ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడెక్కడంటే తెలంగాణ రాష్ట్రం 2వ స్థానంలో, ముఖ్యంగా సౌత్ ఇండియన్ రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి తమిళనాడు, ఇది కర్ణాటక, మన ప్రాంతం, ఇక్కడ చాలా ఎక్కువ ప్రాంతం. అసలు ఊబకాయం చూస్తుంటే, చిన్నపిల్లలు ఊబకాయం చూస్తూనే ప్రపంచంలో అత్యధిక ధనవంతమైన దేశాల దగ్గరలో కాబోతుంది ఇండియా. 3వ స్థానం ఆక్రమిస్తుందో, మొదటిది చైనా, 2వది అమెరికా, 2వది ఇండియా, 3వది అమెరికా. అంటే దగ్గరలో మనం ఆర్థికంగా కూడా అక్కడ వెళ్తున్నాం కదా, ఇంత ప్రమాదం పొంచి అక్కడ దగ్గర అవుతున్నాం, ఇక్కడ దూరం అయిపోతున్నాం. ఇంకొక ప్రమాణం చూసుకుంటే, చిన్నపిల్లలు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇందాక చెప్పినట్టుగానే ఇంకొకసారి కూడా చెప్తాను, వాళ్ళు భారత పౌరులు. ఎవరైతే మామూలుగా అసలు చిన్నపిల్లలకి ఏమిటంటే 10 సంవత్సరాల లోపల భారతదేశంలో ప్రమాణాలు ఏమిటంటే 2 గంటల కంటే స్క్రీన్స్ చూడకూడదు. 4 గంటలు చూస్తూ ఉంటే దానివల్ల దగ్గర 43% ఈ ఊబకాయం వచ్చింది. ఇవి యూరోపియన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ దాంట్లో వచ్చిందని మామూలుగా ఏదో చెప్పి ఆషామాషి మాటలు కానీ కావు. ఇందాక చెప్పుకున్నటువంటి ఏదైతే ఉందో, మనం చెప్పింది మేయో క్లినిక్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రకటించినటువంటి ప్రమాణాలు. ఇందాక ఏమిటి, మన దక్షిణ భారతదేశంలో 1/3% దేనికోసం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కోసం కేటాయిస్తున్నారు అని. ఇంకేలేదు, టైం లేదండి, రెడీ టు ఈట్, రెడీ టు కుక్. ఇప్పుడు దీనివల్ల బ్రెయిన్ గురించి మనం మాట్లాడుకోక వెళ్దాం. బ్రెయిన్ మీద ముఖ్యంగా జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషను ఏదైతే ఉందో, మంచి చెడు విచక్షణ, ఇవన్నింటి కూడా ఏదైతే ఉందో కేంద్రాలు, దాని మీద దీని ప్రభావం. అదే కాకుండా రైతుల స్ట్రక్చర్ అంటే పనితనమే కాదు, దాని తాలూకా చూపులో కూడా, తయారీలో కూడా తేడా వచ్చింది. అంటే బ్రెయిన్ అంతా కూడా సన్నంగా అయిపోతుంటుంది, వాల్యూమ్ చిన్నగా అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యమైన మెమరీ సెంటర్ ఉంటుంది హిప్పో క్యాంపస్ అని. హిప్పో క్యాంపస్ అట్రఫీ అయిపోతుంది, పలచబడిపోతుంది. మరి ఈ ఫ్రంటల్ లోబ్, టెంపరల్ లోబ్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా సన్నంగా అయిపోతున్నాయి. అంటే ఇన్ని మార్పులు వస్తున్నాయి అక్కడ. మరి ఇన్ని డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అందుకే ప్రాబ్లం. మనం ఇంతవరకు ఊబకాయం చెప్తున్నప్పుడు ఒక చిన్న పిల్లల మీద ఏదో మనం వాళ్ళ నెపం నెట్టేయకుండా, అసలు డెస్క్ జాబ్స్ వీళ్ళందరికీ కూడా అదే ప్రాబ్లం. 3వది ఏమిటి, న్యూరో ఇన్ఫ్లమేషన్. అంటే ఏమిటండి, ఇది విచిత్రంగా ఉంటుంది. ఏదైతే ఊబకాయం ఉండే వాళ్ళకి కొవ్వు పెరిగిపోతుంది కదా, ఆ కొవ్వు ఎలాంటిదంటే ఒక ఎండోక్రైన్ గ్లాండ్, ఒక థైరాయిడ్ లాగో, ఒక పిట్యూటరీ లాగో, లేకపోతే ఒక ఎడ్రినల్ లాగో, అక్కడ నుంచి ఒక రకమైన ఒక ద్రావకం తయారవుతుంది. ఏమిటది,
ఇన్ఫ్లమేటరీ మనం కోవిడ్ టైంలో ఒక మాట వినుకున్నాం, సైటోకైనిన్స్ అని. అంటే ఏంటి? ఇన్ఫ్లమేషన్, దానిలో మెదడు లోపల వాపు తయారు చేసేటువంటి ఈ పదార్థాలు శరీరంలో రక్తంలోనికి విడుదలవుతుంది. దానివల్ల ఈ మెదడులో ఉండేటువంటి కణాలు నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతుంది, దాని తాలూకు పనితనం తగ్గిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం, బ్రెయిన్ లోపల ఒక రకమైనటువంటి బ్యారియర్ ఉంది, సెరిబ్రల్ బ్యారియర్ అని. ఒక పోలీస్ మ్యాన్ లాగా, ఒక గేట్ మ్యాన్ లాగా ఉంటాడు. అంటే అన్ని విషయాలు అలౌ చేయకుండా ఉండేటువంటి సృష్టికర్త అమర్చిన ఒక పొర, దానికి ఛిద్రం పడిపోయి దానికి దాటి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఉండకూడని విష పదార్థాలు, మలిన పదార్థాలు. అంటే ఎంత ప్రమాదం అవుతుంది చూడండి. అదే కాకుండా ఇది ఎలాంటిది? బ్రెయిన్లో రివార్డ్ సెంటర్, అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి. ఏదో మీరు తిన్నారు, ఏదో మంచి మాట చెప్పారు, ఎక్కువ మార్కులు వచ్చాయి, మీ అమ్మా నాన్న శభాష్ అన్నారు, పిల్లలు సంతోషపడతారు. ప్రమోషన్ వచ్చింది, సంతోషం. ఏదో ఇంక్రిమెంట్ పెరిగింది, సంతోషం. దీన్ని రివార్డ్ సెంటర్ అంట. అంటే హ్యాపీ హార్మోన్. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి? డోపమైన్. ఈ డోపమైన్ ఏదైతే అడిక్షన్ కోసం ఉండేటువంటి ఏరియాలో డోపమైనర్జిక్ ఏరియాస్ ఇవి బ్లంట్ అయిపోతాయి. ఇంకా దాని కంట్రోల్ ఉండదు ఇంకా దీనివల్ల. అదే కాకుండా ఇంకోటి, అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన కేంద్రం ఏదైతే ఉందో హైపోథాలమస్. హైపోథాలమస్ అంటే శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ, ఏదైతే శక్తి, దానిని ఎక్కడ దేనికి ఎంత కేటాయించేటువంటి ఒక పెద్ద వ్యవస్థ. దాని తాలూకు పనితనం తగ్గిపోతుంది. దానివల్ల జరిగిపోయేది ఏంటుందండి? ఆకలి కోసం ఒక హార్మోన్ ఉంటుంది, ఆకలి తినాలి అనిపించాలి, దాని పేరు గ్రిలిన్ అంటారు. తిన్నారు, సరే బాగుంది, సర్లే బాగానే ఉంది, సరిపోయింది ఈ రోజుకి అని సాటిటీ అని, సరిపోయింది ఇక చాలు, 4 ఇడ్లీలు తిన్నాం వద్దని. ఇప్పుడు ఈ ఎవరికైతే యోగకాయం వాళ్ళలో ఆ వ్యవస్థ పనిచేయటంలా, ఇంకా అది కూడా ఓవర్ ఈటింగ్ అయిపోతుంది. చూసారా? సో అదే కాకుండా ఇప్పుడు రాత్రి నిద్ర తక్కువ అయిపోతున్నారు, స్క్రీన్స్ చూస్తూ బ్లూ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది, మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోతుంది, లేట్ నైట్ తినడం కూడా దానివల్ల లేట్ నైట్ లేచి ఆకలేస్తుందట వాళ్ళకి. లేట్ నైట్ క్రేవింగ్స్ అంటారు అది. అంటే ఇది ఒక పెద్ద విషవలయంలోకి వెళ్ళిపోతున్నారు ముఖ్యంగా పిల్లకాయ. కాబట్టి అందరి బాధ్యత కూడా ఏంటంటే, ఇప్పుడు పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అన్నాం, అంటే నరాల లోపలి కోపదార్థం హైపర్ గ్లైసీమియా అని అంటాం, ఏదైతే షుగర్ పెరిగిపోవడం, కోపదార్థాలు హైపర్ ట్రైగ్లైజరిడీమియా, ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఏంటంటే నెమ్మదిగా దాంట్లో ఉన్నటువంటి వీక్నెస్ రావడం, తిమ్మెర రావడం, సరిగ్గా పనిచేయకపోవడం. ఇంకొకటి ఉంటుంది అటోనామిక్ నర్వస్ సిస్టమ్. అంటే ఏంటంటే దాంట్లో 2 భాగాలు ఉంటాయి, సింపథెటిక్, పారాసింపథెటిక్. సింపథెటిక్ అంటే ఏమిటి? దాన్ని మనం వాళ్ళ మీద మన సానుభూతి నర్వస్ సిస్టమ్ అంటాం. ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏముంటుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్. ఏదైనా మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ఎవరితో చిన్న డిస్కషన్, కొట్లాట అయింది, ఇప్పుడు వాళ్ళకి 2 పరిస్థితులు ఉంటాయిగా, వాళ్ళని కొట్టడం లేదా మనం వెనుదిరిగి వెళ్ళిపోవడం. ఈ టైంలో శరీరంలో జరిగేటువంటి మార్పులు మీరు లెక్క పెట్టగలిగితే అసలు నమ్మశక్యం కాదు. అంటే ఏమిటి? విపరీతంగా ఎడ్డలను పెరిగిపోతుంది, కాటిజాలు పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, డయాబెటీస్ పెరుగుతుంది. అలాగా ఈ ఒక్క విషయం చూడడానికి, భోజనం చేస్తూ ఉంటే ఏముందిలే పలానా గుండ్రంగా ఉన్నాడు పిల్లడు, బొద్దుగా ఉన్నాడు అనుకోవడం కన్నా, దాని వలన ఎంతవరకు అంటే అసలు ఒక పీడియాట్రిషియన్, చిన్నపిల్లల డాక్టర్ చెప్పిన మాటలు చూస్తే ఒక 12 సంవత్సరాల పిల్లల్లో లివర్లో తేడా వచ్చింది, నాన్ సిర్రోటిక్ హైపర్టెన్షన్, ఏం మద్యం సేవించలేదు, విటమిన్ డి లోపం అయిపోయింది. అదే కాకుండా ఇప్పుడు జ్ఞాపక శక్తి అన్నది చాలా కుంటిపడిపోయింది, స్కూల్లో పెర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది, కాల్షియం తాలూకు లవణం తగ్గిపోయింది ఆ చిన్న పిల్లలు. అయితే ఒక మంచి జరిగిన దానిలో ఏమిటంటే ఆ పిల్లాడికి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పి ఇది తగ్గించాలి అని చెప్పడం వల్ల ఏంటంటే ఒక 6 కిలోలు బరువు తగ్గి దాని వలన చాలా రికవర్ అయ్యారు. అంటే ఇవన్నీ చెప్పడం ఏంటంటే పిల్లలు అనే కాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలతో స్క్రీన్ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే గడ్డు చూడడమే, తినడమే, అసలు ఏం తింటారో తెలియటంలా. ఎంతవరకు అంటే బఠానీలు తిన్నారా లేదా క్యారెట్ తిన్నారని తెలియట్లేదట, వెళ్ళిపోతుంది ఏదో. అందులో ఫ్రైడ్ ఫుడ్ తెలియకుండానే డోస్ ఎక్కువైపోతుంది. అందువల్ల ఊబకాయం తగ్గాలి అంటే ఒక్కరి ప్రయత్నమే కాదు, మనం కారణాలు అడిగాం. కారణాలు అనేది ఒకటే, లైఫ్ స్టైల్ అండి. అంటే ఇప్పుడు మారిపోయింది కదండి, డైటరీ సిస్టమ్ మారిపోయింది. ఇంటి దగ్గర వంట చేయడం అని తగ్గిపోయింది. శని ఆదివారం మీరు చూడండి ఊర్లో, హైదరాబాద్ నగరంలో, ఆ మధ్యన వైజాగ్ వెళ్ళి వచ్చాను, వైజాగ్లో కానీ ఎక్కడన్నా కానీ అసలు సాటర్డే సండే నాడు ప్రజలు పూర్తిగా రోడ్డు మీదే ఉంటున్నారు. సరే సంపాదిస్తున్నారు, వాళ్ళ హక్కు కాదనడానికి లేదు, కానీ దానివల్ల ఏదైతే ఉందో జంక్ ఫుడ్లో పిల్లలకి ముఖ్యంగా ఉండేది ఏమిటంటే ఎక్కువ షుగర్ ఉంటుంది, ఎక్కువ సాల్ట్ ఉంటుంది, ఆయిల్ ఎంత ఉందో తెలియదు. దీనివలన వచ్చే ఇబ్బందులు ఇంత కావు. తర్వాత లైఫ్ స్టైల్ మారిపోయింది, అన్ని డస్క్ జాబులు మీరు ఎందాక అడిగారు, కూర్చోవడం.
సాఫ్ట్వేర్ కానీ ఆఫీసులో డెస్క్ జాబులు కానీ ఎక్కడ కదలిక లేకుండా అయిపోయింది కదా. దానికి తోడు స్క్రీన్ టైం గంటల కొలది. కొంచెం గొప్ప తాలూకు జెనెటిక్ తాలూకు ప్రమేయం ఉండనే ఉన్నది. ఒక 40% అంటారు కొంతమంది ఎక్కువ. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఇవి కాకుండా ఎవరు తప్పు లేకుండా కొన్ని జబ్బులు ఉన్నాయి. ఏమిటో జబ్బులు అండి? ఇప్పుడు మనం చెప్పుకుంటాం హైపోథైరాయిడిజం అని. దానివల్ల కొంతమంది స్త్రీలలో పీసీఓడి అని, అది కొన్ని కారణాల వల్ల ఎవరికైనా మనం ఈ స్టెరాయిడ్స్ లాంటి ఇచ్చామనుకోండి, దానివల్ల కూడా మరి తప్పట్లేదు. అంటే ఇలాంటిది మనం ఎవరిని మనం వేలు చూపించి ఇటువంటి ప్రయత్నం కాకపోయినా ఇబ్బందులు కూడా, అది మనం ఎవరి చేతుల్లో లేదు. దానికి మనం ఏదో మీరు కూడా ఆలోచించాలి. ఇంకొకటి ఏమిటి, ఈ సోషల్ అంటే మరొక సామాజికమైన ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీలను ఉద్దేశించి ఏమిటంటే, అంటే ఈ మాట వింటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. స్త్రీలకి వాళ్ళు ద లాస్ట్ టు ఈట్ అట. కుటుంబం 5 మంది ఉన్నారు, మహాతల్లి అందరికంటే లాస్ట్లో తింటుంది. అందరికి మంచి మంచి కూరలు వేడిగా ఉన్నది పెట్టి తినేది. అసలు లెస్ న్యూట్రిషన్, అన్నిటికంటే తక్కువగా నాణ్యతమైనటువంటి ఫుడ్ తింటుంది, తక్కువ తీసుకుంటుంది. దానికోసం అసలు టైం అనేది కేటాయింపలేదు. నేను చెప్పేది ఇప్పుడైతే స్త్రీలు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను చెప్పేది పాతకాలం ముఖ్యంగా ఎక్కువ శాతం ఉండేటువంటి గృహిణులు ఏదైతే ఉందో వాళ్ళ కోసం కాకుండా కుటుంబం కోసం, ఇంకా అందువల్ల వాళ్ళు ఉపకాయం వస్తుంది. అంటే సామాజికంగా కూడా వాళ్ళలో ఈ తేడాలు వస్తుంది. అందువల్ల ఒక్క కారణం అని కాకుండా దీనిని ఎక్కడో ఒక దగ్గర మనం దానికి, ఇప్పుడు ప్రభుత్వం గురించి ఎన్నోసార్లు ఇది కూడా మనం నివేదన కూడా చేశాం. ఇప్పుడు ఒక ప్యాకెట్ ఏదో ఉంది, స్నాక్స్ పిల్లలు తింటున్నారు, చిప్స్ తింటున్నారు, లేకపోతే దాళ్ళే తింటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలని, బడా కంపెనీలు పేరు తీసుకోవడం పద్ధతి కాదు, కానీ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళ ఒత్తిడి వల్ల ఏమో కానీ చాలా రోజుల నుంచి ఒక మాట ఉంది, ఇది ఫ్రంట్ ఆఫ్ ది ప్యాక్ లేబులింగ్ అంటే ఒక ప్యాకెట్ ఉందండి, ఆ ప్యాకెట్ మీద ఇందులో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉన్నాయి, దీని మంచిది కాదు అని దానికి రేటింగ్ ఇవ్వాలి. ఇప్పుడు డాక్టర్లకు రేటింగ్ ఉంది, స్మోకింగ్ ప్రోగ్రామ్ కోసం రేటింగ్ ఉంది, లేకపోతే సినిమా కొత్త రిలీజ్ అయ్యి దానికి ఎన్ని స్టార్లు, అలాగ కూడా స్టార్లు వేయాలి. అంటే ఇది మంచి ప్రోడక్ట్, ఆ 5 స్టార్స్. లేదు ట్రాఫిక్ లైట్ లాగా ఆరెంజ్, రెడ్, గ్రీన్ ఏదన్నా కానీ మీరు పెడితే ఆ చూసే వాళ్ళకి, దానివల్ల మీరు అనుకోకండి ఎప్పుడో ఒకప్పుడు స్మోకింగ్ కోసం అమెరికాలో ఈ ప్రయత్నం చేసి ఈ లేబుల్ వేసి ఏదైతే ఇంజూరియస్ హెల్త్ అని పెడితే 30% స్మోకింగ్ చేసేవాళ్ళు తగ్గిపోయారు. అలాగే కాకుండా మిగతా అన్నిటి కూడా ఫ్లెక్సీలు పెడతాను. ఊబకాయం అన్నది ఒక పెద్ద భారత ప్రధాని అయితే చెప్పారు ఎన్నోళ్ళ క్రితం కాదు, జాగ్రత్తగా ఉండాలని. అందువల్ల ఏమిటంటే ఇది అన్ని తరపుల నుంచి కూడా రావాలి. ఎక్సర్సైజ్ అన్నది స్కూల్లో ముఖ్యంగా నేను అనుకుని చెప్పడానికి కొంచెం కటువుగా అనిపించినా కూడా, ఎక్కడెక్కడైతే ఆట ఆడుకోవడానికి లేకున్నటువంటి ప్లే గ్రౌండ్స్ లేవో వాళ్ళ స్కూల్ అనుమతి ఇవ్వకూడదు. ఆట పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అసలు పిల్లలు బాగా కావాలంటే తల్లిదండ్రులు దే షుడ్ ఐడలైజ్, అంటే వాళ్ళకి ఒక ముఖ్యమైన ఐడలింగ్ కావాలి. అంటే మీరు వాళ్ళ ఎదురుగా మొబైల్స్ చూడకూడదు, లేకపోతే ఈ సిస్టమ్ వాడకూడదు, స్క్రీన్స్. లేకపోతే మీరు వాళ్ళకి ఎట్లా చెప్తారు? వాళ్ళని బయటకు వెళ్ళక అక్కడ తీసుకెళ్ళాలి, కుటుంబంతో ఏదో ఫ్యామిలీ ఫంక్షన్స్, లేకపోతే కొత్త హాబీస్ నేర్పండి, పుస్తకం చదవండి, బయటకు వెళ్ళి ఆడుకునేటట్టు చూడండి, సైకిల్ కొనేసి ఇవ్వండి. మొత్తం మీద ఏమిటంటే ఇవన్నీ కూడా ఒక దగ్గరనే కాకుండా డైట్ అన్నది తప్పకుండా ఏదైతే, ఇది కూడా భారత ప్రధాని ఎన్నో సమయాల్లో చెప్తూ ఉన్నారు, మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి అని. ఇలాంటి ఫుడ్, ఈ పీచు పదార్థం ఉండేది, కొంచెం వెజిటబుల్స్ తినడమే మర్చిపోయారు ప్రజలు. ఫ్రూట్స్ అన్నది సరే మేము తినమండి పెద్ద ఫ్రూట్స్ అని, దానివల్ల మంచి కాదండి, దానివల్ల చెడు జరుగుతుంది. మొత్తం మీద ఇన్ని కారణాలు ఉన్నాయి. వీటన్నిటికీ ప్రభుత్వం వారి తరపు నుంచి కానీ ఏదైనా కానీ ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే దీనివల్ల ఎంత ప్రమాదం ఉంది, ముందు భారతదేశానికి ఎంత పెంచిన ప్రమాదం ఉంది, ఎకానమీకి ఎంత దెబ్బతింటుంది, ఇవి కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ప్రయత్నం చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే, నేను అందరికీ చెప్పేటప్పుడే చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు వస్తారు, తెలియకుండా కూర్చోవాలండి 8 hours. నిజమే, అలాగే ఉద్యోగం బంద్ చేయమని చెప్పలేము మనం. కానీ ఇప్పుడున్న పద్ధతి ఏమిటి, విచిత్రంగా ఉంటుంది. ఇది ఒక అరగంట సేపు కూర్చుంటే, లేదా గంట సేపు కూర్చుంటే పోనీ అనుకోండి, ఒక 3 నిమిషాలు చుట్టుపక్కల ఏదో ఒక చిన్న రౌండ్ ప్రచారాలు కొట్టాలి. అంటే మీరు 8 గంటలు ఉద్యోగం చేస్తున్నారు, 2 గంటల్లో 3 అంటే 25 నిమిషాలు అయిపోయింది. అదే కాకుండా మీరు స్టాండింగ్ టేబుల్ కూర్చోకుండా స్టాండింగ్ టేబుల్ మీద మీ సిస్టమ్ పెట్టుకుని పని చేయండి, దానివల్ల కూడా తగ్గుతుంది కదా. అయితే దీనివల్ల అంటే పురుషుల్లో కూడా ఎలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు సార్ ఫ్యూచర్? పురుషుల వల్ల ఇదే, అంటే నేను ముఖ్యంగా బ్రెయిన్ మీద దృష్టి పెట్టాను. డయాబెటీస్ వ్యాధి పెరిగిపోయింది, అది కాకుండా హైపర్ ట్రైగ్లిజరైడ్స్ ఏమి ఎక్కువ అయిపోయింది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, హార్ట్ అటాక్లు, స్ట్రోకులు,
లివర్ లో దాని తాలూకా మద్యం సేవించడం అలవాటు లేకపోయినా దానిలో కొవ్వు పెరిగిపోయి సిరోటిక్ నాన్ ఆల్కహాలిక్ ఆల్కహాలిక్ సిరోసిస్ అని ఓకే అంటే ఇన్ని 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువల్ల దానివల్ల ఏమిటి మ్యాండేస్ తగ్గిపోతుంది. ఇప్పుడు తెలియపోవచ్చు, తర్వాత దాని తాలూకు ఒకసారి ఇబ్బందులు దాని బారిన పడితే దాని నుంచి రికవర్ అవడం అంత సంపద కాదు. ఏదైతే ఆర్థికంగా భారతదేశానికి ప్రగతి కూడా పెద్ద గండి పడుతుంది. మ్యాండేస్ వర్కింగ్ డేస్ కూడా తగ్గిపోతాయని కూడా ఒక ప్రమాద సూచనలు అయితే తెలుస్తుంది. అందువల్ల ఊబకాయం అన్నది అందరూ గమనించాల్సిన విషయం. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్త్రీ పురుషుల భేదం లేనే లేదు. పట్టణ ప్రాంతం పల్లె ప్రాంతంలో కూడా ఉంది. ఏదైతే ఈ పాతకాలంలో ఇంటి దగ్గర భోజనం చేసి హాయిగా కుటుంబంతో కూర్చొని సిస్టమ్ మళ్ళీ చాలా వరకు రావాలి. అప్పుడప్పుడు ఒకసారి పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా అదే ఉండేటట్టయితే దానివల్ల చాలా ఇబ్బందికి లోనవుతాం. ప్రభుత్వం కూడా వారి తరపు నుంచి చర్యలు తీసుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.